ఇవాళ గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించే తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే టీకాంగ్ నేతలు మాత్రం పాదయాత్ర చేపట్టి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్, పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించారు? ప్రియా, ముఖ్యంగా చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ చెస్ట్ హాస్పిటల్ని తరలిస్తూ దాని తరలింపుకు నిరసనగా టీ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈరోజు గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు కూడా పాదయాత్రను తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు పోలీసుల వర్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇది మెట్రో వర్క్స్ పనులు నడుస్తున్న ఏరియా. గాంధీ భవన్ టు రాజ్ భవన్ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి అనుమతి నిరాకరిస్తున్నాము, అనుమతి ఇవ్వట్లే అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మనం అటు విజువల్లో చూసుకోవచ్చు. వాటర్ కెనాన్లతో పాటు వజ్రా వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒక ఏసీపీ డీసీపీతో పాటుగా అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ఈ ఆపరేషన్ మొత్తం నడుస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు వందల సంఖ్యలో పోలీసులు కూడా వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా అరెస్ట్ చేసి తరలించడానికి వెహికల్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో ధర్నాను కావచ్చు పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని చెప్పొచ్చు. మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీస్ వెహికల్స్తో నిండిపోయింది. కానీ అటు నేతల వర్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర నిర్వహిస్తాం, మేము రాజ్భవన్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే అటు చాలా సంఖ్యలో కూడా ఇటు ఒక ఏసీపీ ఉన్నత స్థాయిలో ప్రస్తుతం పోలీసులందరూ కూడా ఇక్కడికి మోహరించడం జరిగింది. నేతలు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా ఎవరు కూడా పర్మిషన్ లేదు కాబట్టి మేము వాళ్ళు మమ్మల్ని మా విధులను మాత్రం నిర్వహించాలి, ఎట్టి పరిస్థితుల్లో మొండిగా మేము ముందుకే వెళ్తామని చెప్తే మాత్రం గాంధీ భవన్ దాటితే మాత్రం మేము అరెస్ట్ చేయడానికి మాకు పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ప్రియా. ఇప్పటికే పోలీసులు చాలా సంఖ్యలో కూడా మహిళా పోలీసులను కూడా మహిళా కార్యకర్తలు మహిళా నేతలు ఎవరన్నా పాదయాత్రలో పాల్గొంటే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు వీలుగా కూడా మహిళా పోలీసులను కూడా నిర్మించారు. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిందే టాస్క్ ఫోర్స్ ర్యాపిడ్ యాక్షన్స్లను కూడా ఇక్కడ పోలీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటర్ క్యానన్లు కూడా ఒకవేళ చెదురుమదురు ఘటనలు కలిగితే దాంతో నియంత్రించేందుకు వాటర్ క్యానన్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మొత్తానికి ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొండకుండా మొత్తానికి అటు డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా ఇటు పోలీసులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇది హైలీ ట్రాఫిక్ ఏరియా కాబట్టి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడికి కాంగ్రెస్ లీడర్ల వర్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మేము ధర్నా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి ప్రియా, మనం చూసుకుంటే ఇది ట్రాఫిక్ రద్దీ ఏరియా కాబట్టి ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి పాదయాత్రకు అనుమతించబోలేదు అని చెప్పి చెప్తున్నారు పోలీసులు. ఇప్పటికే అటు గాంధీ భవన్లో కూడా పోలీసులు మోహరించారు. ఎవరు నేతలు వస్తే మాత్రం వాళ్ళను బుజ్జగించి చెప్పి వాళ్ళ నుంచి ట్రై చేస్తాము, అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే అటు గాంధీ భవన్కి కూడా కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కానీ ఆ కార్యకర్తలు నేతల కన్నా ముందుగానే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు మోహరించడం జరిగింది గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో. మనం చూసుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు లోపలికి కూడా అటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా గాంధీ భవన్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా వెళ్ళి ప్రయత్నిస్తున్నారు. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పాదయాత్రకు అనుమతి లేదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర చేయొద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ అటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ నేతల యొక్క వర్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి 10 గంటలకు ధర్నా పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని చెప్తున్నారు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇక ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసొచ్చు పోలీసులు కూడా ఇప్పటికే అటు ఏసీపీ కూడా గాంధీ భవన్ వర్గాలతో ఇప్పటికే కూడా మాట్లాడడం జరిగింది పాదయాత్ర నిర్వహించదని చెప్పేసి. మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, అటు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు, మీరు ఈ పాదయాత్రను ఏ విధంగా చేపట్టబోతున్నారు? మరి పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా ప్రభుత్వం వారు మొండి వైఖరి అవలంబించినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర ఆగేది లేదు. ఖచ్చితంగా పాదయాత్ర జరిగి తీరుతుంది. రాజ్భవన్ దాకా వెళ్ళి గవర్నర్ కలిసి ఈ ప్రభుత్వం యొక్క దుష్ట పరిపాలన మీద ఖచ్చితంగా మెమోరాండం అందజేసి ఇక నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది ధర్నాల కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు కూడా తెరాస ప్రభుత్వం మీద ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా మలుచుకొని రాబోయే ఎన్నికల్లో విజయాత్ర సాగించేంత వరకు ఈ ధర్నాలు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎటువంటి దీంట్లో తేడా కూడా జరగదు. సో మొత్తానికి ఇది ప్రియా చూసుకున్నట్టయితే పరిస్థితి మాత్రం కొంచెం ఉద్రిక్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక అడిషనల్ కమిషనర్ స్థాయిలో కూడా ఈ మొత్తాన్ని
అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్కు తనే అడిషనల్ కమిషనర్ స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక కార్యకర్తను కూడా ముందుకు కదిలిచ్చేది లేదు. ఎందుకంటే అనుమతి లేదు, ఇది ట్రాఫిక్ ఏరియా, ఇది రద్దీగా ఉండే ఏరియా కాబట్టి మేము అనుమతి నిరాకరించాము, ఎలాంటి ఘటనలు సంభవించవచ్చు కాబట్టి మేము అనుమతి ఇవ్వలేమని చెప్పేసి అటు పోలీసులు అధికారులు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకున్న విధంగా ఇప్పుడే దానం నాగేందర్ కూడా గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. దానం నాగేందర్ ఇప్పటికే అంటే నిన్న తను మాట్లాడుతూ కూడా పోలీసులు ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తారో కావచ్చు అని చెప్పేసి పోలీసులు కూడా తస్మాత్ జాగ్రత్త అని కూడా దానం నాగేందర్ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడే గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. గాంధీ భవన్ నుంచి తను కూడా ఈ మొత్తం ప్రోగ్రామ్ కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. మొత్తానికి ప్రియా 10 గంటల సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు తమ అనుకున్న సమయానికి పాదయాత్ర మొదలు పెడతామని చెప్తున్నారు. కానీ అదే రీతిలో పోలీసులు కూడా ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని చెప్పేసి గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఈ 10 గంటల ప్రాంతంలో మరి పాదయాత్ర ముందుకు సాగుతుందా, పోలీసుల అరెస్టుతో ముగిసిపోతుందా అని చెప్పేసి మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఒక ఉద్రిక్త పరిస్థితులే మనకు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ప్రియా ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.